హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రిషి లాక్లాక్స్. నాకైతే హెల్త్ బాగాలేక ఎన్ని రోజులు వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. ఫీవర్ అయితే వచ్చింది ఫుల్గా, అందుకే వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. మేమైతే బొమ్మలు తేడానికి అయితే వెళ్తున్నాం. మేము ఫ్రెండ్స్ మా అలాగే వచ్చారు బొమ్మలు తీసుకోవడానికి. చాలామంది వచ్చారు, కుర్రవాళ్ళందరూ చాలామంది ఉన్నారు. బొమ్మలు అవి పట్టుకెళ్తున్నారు. ఒకరి తర్వాత బొమ్మలు అయితే పట్టుకెళ్తారు. ఇలా భోజన వినాయకులు ఇంకొని పట్టుకెళ్తున్నారు. మా ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు అందరూ. బొమ్మ గురించి అయితే వెయిట్ చేస్తున్నాం. మా బొమ్మ అయితే 14,000 శివుడి థీమ్తో వస్తుంది బొమ్మ అయితే. మా బొమ్మ కూడా వచ్చింది. ఫైనల్ భోజనాయకుడు మా ఊరికి అయితే వచ్చాడు. పందిర్లు అయితే మేము పెట్టేసాం. రేపు నుంచి ఫుల్ పూజలు. సైడ్ కెట్టదు మొత్తం సైడ్ చేసారా వెనకాల చేసి చాలా ఉన్నాయి. అక్షంతలు వేసి చెప్పినాం ఇప్పుడు బొమ్మ కింద కూడా మొత్తం జల్లి పసుపు సరిపోతుందా? ఎలా ఉన్నా పర్లేదు. లేపండి బొమ్మ అందాక రాబండి. గణేష్ మహారాజ్ కి, 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 గణేష్ మహారాజ్ కి. మెల్లికెళ్ళే గణేష్ మహారాజ్ కి. చాలు వెనకెళ్ళి ఎవరు బొమ్మ వెనకెళ్ళి ఏదన్నా కలసాలు ఇవన్నీ ఆడతారు కదా. గణేష్ మహారాజ్
పెట్టావా అంత పెద్ద ఎట్టకరా ఊపో రే ముందు కోల్చాయి ముందు కొన్ని బొమ్మలు ముందు కొన్ని అది ముందు కోల్చు ఇప్పుడు వెనకాల ఎట్ట మనం చూసుకోండి ఇంకేంటి చిన్నది ఎటు లేపండి చెప్పి ఆవిడ స్నానానికి పరమశివుడు ముల్లోకాలు తిరుగుచు మార్గోపదేశాన్ని మామూలుగా కైలాసానికి వచ్చేసి డైరెక్ట్ గా నేరుగా వచ్చేసరికి బాలుడు అడ్డగించట ఏమిటయ్యా ఎవరు నువ్వు అని అడిగట ఏమిటి నాకే నా ఇంట్లోకి నాకు పర్మిషన్ కావాలా ఎవడు ఈ బాలుడు అని చెప్పి దేదీప్యమానంగా ఉన్నాడు తలతల మెరిసిపోతున్నాడు నా వర్చస్సుతో ఉన్నాడు ఏమిటి అని ఆలోచిస్తూ ఏమిటయ్యా నువ్వు నన్ను అడ్డగిస్తున్నావు అంటే ఎవరైనా నేను ఈ కైలాసానికి అధిపతిని అన్నట్ట నువ్వు అధిపతి అవ్వచ్చు నువ్వు నీ పేరు ఏదైనా అవ్వచ్చు మా అమ్మగారు ఆజ్ఞ నువ్వు లోపలికి వెళ్ళడానికి లేదు అని చెప్పేసరికి ఈ 4వ కథ చెప్తోంది 5వ కథ ఏమిటి చెప్తోందంటే ఒక జాంబవంతుడు త్రేతాయుగం కలియుగంలో జాంబవంతుడు అనేవాడు ఆ యొక్క కృష్ణుడి సమంతకమణిని సత్రాజిత్తు దగ్గర ఉండే సమంతకమణిని అపహరించుకుని జాంబవంతుడు వెళ్ళిపోయాక ఆ జాంబవంతుడు ఆ సమంతకమణి ఎంత పవర్ అంటే ఒక 5,000 హెక్టార్ల దూరంలో ఉన్న క్రాంతి పంజరం ఉంటుంది అలాంటి 5,000 మలుగులు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రిషి లాక్వర్క్స్. ఈ రోజు అయితే మన పందిరి అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనం బొన అయితే పెట్టేసాం మొత్తం అంతా. ఇక పందిరి డిఫరెంట్గా చూడండి, మ్యాక్సిమం ఇప్పుడు కాదు చాలా ఇంత డిఫరెంట్గా చేసాం. బొమ్మ అయితే ఇది కుదవాలంత అంతా పూజ అయిపోయింది. అదే బొమ్మ అయితే చూడండి ఎలాగుందా, శివుడి థీమ్తో వచ్చింది మొత్తం బొమ్మ అయితే. మా గోపి కూడా ఎక్కేసాడు ఫోటో తీసి పర్లేదు మాట్లాడుకోండి, పర్లేదు ఎడిటింగ్ ఏం కాదు, మైక్ ఉంది ఇక్కడ పర్లేదు. కట్టపడవా? ఓకే, ప్రసాదం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను, మనం మా బొమ్మ కాకుండా ఇంకో బొమ్మ అయితే పెట్టాడు, మా పల్లెడు బాబాయ్ అయితే పెట్టాడు. ఊర్లో అయితే సింగిల్గా పెట్టుకుంటాడు అనమాట. అదే రోజు అనిపిస్తారు, కానీ హైలైట్ అన్నీ బాగానే చేస్తారు, సూపర్ అండ్ సూపర్ చేస్తాడు. సింగిల్గా పెట్టిన కూడా పెద్ద బొమ్మ అయితే పెడతాడు, చిన్న బొమ్మ అయితే పెట్టాడు. ఆ కుదవలు అయితే అప్పుడే వచ్చేసి ప్రసాదం తీసుకుని వాటికి నేనే కొంచెం లేట్ అయ్యి వెళ్ళాను. నేనైతే ఏట్రా చూపా తింటున్నారు చూడండి. ఏ నవీన్, నీకేగా వస్తాను చూపించు. అదే వాట్సాప్ కాదు, యూట్యూబ్ ఛానల్. రెండు రోజులు ఉన్నాయా తిన్నాగా. ఇది మరి మన 5 నిమిషాలు అయిపోలేదు. కమ్మగా నన్ను మిగతా రాదే నాకు వచ్చినట్టు చేసినదా. ఈరోజు 10 నిమిషాలు ఆడతా, 5 నిమిషాలు.
అన్ని ఇంకా మొక్కలు కట్ చేసుకోవాలి బాగుంది. మీరు ఎక్కడికి వెళ్తారా నేను ఎక్కడికి వెళ్ళాం. సరిపోద్దా సరిపోద్దా ఇటు చిన్న సైడ్ నవీన్ ఇగో విరాట్ నవీన్ ఫేస్ చూపించు. అందరికి తీస్తున్నా ఆడదే వీడియో లేట్గా పెట్టినందుకు సారీ ఫ్రెండ్స్. నిజంగా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇలానే మీరు సపోర్ట్ చేస్తే మంచి మంచి కంటెంట్స్ అయితే మీ ముందు తీసుకొస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. యూస్ కింద బాయ్ బాయ్.